ప్రస్తుతానికి మాత్రం నేను ఇలా వేస్తున్నాను. ఇవి ఇంకా కొంచెం చిగుర్లు వచ్చి ఏర్లు వచ్చాక ఇందులో కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు వేస్తే మాత్రం ఇది ఎండలో ఉంచుతున్నాం కదండి, దీన్ని జాగ్రత్త అయితే చెయ్యాలి, అందుకే దాంట్లో వేయట్లేదు. చూసారా, ఇలా వేసిన దానికండి మనం చిన్న ప్రయత్నం చేద్దాము, చేస్తే అన్నీ బతికేస్తాయి. ఓకేనా? మనం వేసినప్పుడు అండి కొన్ని నీళ్ళు ఎక్కువే వేసుకోవాలండి, కింద నుంచి వచ్చేటట్టు వేసుకోవాలి నీళ్ళు. ఇలా మట్టి ఎప్పుడునండి పోసేటప్పుడు గుల్లగా ఉండాలండి. అలా అని మనం మొక్కలు వేసాక గాలి పోసుకోకుండా ఇలా అదమాలి. ఇలా అదిమితే బొబ్బులు ఏమన్నా ఉంటే కిందకే పోతాయండి. అవి చూసారా, ఇవి నీళ్ళు ఎక్కువ వేయటం వలన కూడానండి ఎక్కడన్నా మనకి గ్యాప్ ఉంటే పోతుంది. అలానే ఈ కొమ్మలు చూసారా, ఎక్కడున్న కొమ్మలను అక్కడే నేను అంట్లుగా తయారు చేసేసాను. అయితేనండి చాలామందికి చాలా డౌట్లు ఉంటున్నాయి. ఇలా వాటర్ బాటిల్ పెడుతున్నారు కదా, ఇవి తీయొచ్చా, తీసి నీళ్ళు పొయ్యొచ్చా అని అడుగుతున్నారండి. ఎందుకు పొయ్యకూడదండి, చక్కగా పోసుకోవచ్చు, చక్కగా తీసి మీరు అమర్చుకోవచ్చు. నేనైతే ఇలా పెట్టాను కదండి, ఇలా నేను ఇప్పుడు నీళ్ళు వేసాం కదండి, ఇలా పెట్టడం వలనండి ఇది 3 రోజుల వరకు తేమ అయితే ఆరదండి. అయితే 3 రోజులు పోయాక ఒకసారి తీసి నీళ్ళు వేసి పెట్టేసుకుంటామండి. తర్వాత ఇది ఒక వారం రోజుల నాటికి మొక్కలు బతికాయి అనుకుందామండి. అప్పుడు ఇలా మూత తీసేసండి, అప్పుడు అలా ఉంచుతామండి. తర్వాత ఒక 3 రోజులు పోయాక మొత్తం తీసేసి కొంచెం చెట్టు నీడన పెడతామండి. ఇలా కొంచెం 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 అలవాటు అయ్యేటట్టు మనం అప్పుడు వరకు కూడా ఎండలోకి అయితే తీసుకురామండి. అప్పుడు ఏమవుతుందంటే అండి, ఎండ పోయాక బాగా బతికాక కొంచెం సెమీ నీళ్ళలో పెట్టుకుందాం. ఎందుకంటే ఎండలు ముదిరిపోయి కదండి, దీనికి ఈ చెట్టునే ఉంచి అంట్లు చేసాం కాబట్టి అండి మనం దీన్ని ఎండలో ఉంచినా పర్వాలేదు. ఇలా చేయొచ్చండి. లేదంటే చిన్న కుండీ ఇక్కడ పెట్టండి, ఆ కుండీలో కూడా దీన్ని అంటుగా తయారు చేసుకోవచ్చు. మీకు కొమ్మలు బాబోయ్ మేము కట్ చేస్తుంటే రావట్లేదు అని అనుకున్న వారండి ఇలా చేసుకోండి. అయితే దీనికి ఏమోనండి నేనైతే ఇలా ఇలా ఇది అమరుస్తున్నానండి. ఇలా మీరు ఒక డబ్బా ఉన్నా సరేనండి, కవర్ ఉన్నా సరేనండి, కవర్ను కూడా 2 కర్రపుల్లలు గుచ్చుకొని మనం ఇలా పెట్టచ్చు. చూసారా, ఇది ఏమవుతుందంటే అండి, ఇది ఒక రకమైన ఆవిరి ఉంటుందండి. ఎప్పుడు అమ్మ ఒళ్ళో ఉన్నట్టు ఇదే చెప్తానండి. చక్కగా వర్షం కురిసేటప్పుడు మొక్కలు ఎలా ఉంటాయండి, ఫ్రెష్గానే అలా ఉంటాయండి. ఇలా ఓడిపోయింది కదా కొమ్మ, మీకు రేపు ఉదయానికి చక్కగా ఫ్రెష్గా బతికినట్టే ఉంటాయండి. అంతే, చిన్న గాలి కూడా లేకుండా నేను మొత్తం లోపలికంటే నొక్కానండి. చూసారా, ఎంత చక్కగా మనం